నమస్కారం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి మధ్య హోరాహోరీ పోరాటం జరగబోతున్నది అనేది చూచాయిగా మనకి ఇప్పటికే స్పష్టమైపోయింది. చాలా సర్వేలలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నట్టు సర్వేలు వస్తున్నా కానీ వాటికి పోటీగా వైసీపీ కూడా కొన్ని సర్వేను వదులుతున్నది. అంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అసలు నియోజకవర్గాల వారీగా ఏం జరుగుతున్నది అనే ఆసక్తి చాలామందిలో ఉన్నది. ఆ ఆసక్తి దానికి సంబంధించిన విషయాల్ని మీ ముందు ఉంచటానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో జరిగే రాజకీయ పరిణామాలన్నీ కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం కర్నూలు నియోజకవర్గం గురించి, అక్కడున్న రాజకీయ పరిస్థితుల గురించి మనం విశ్లేషించుకుందాం. ఈ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఇది చాలా కీ కాన్స్టిట్యున్సీ, చాలా కీలకమైన నియోజకవర్గం. ఈ కర్నూలు నియోజకవర్గం అంతా కూడా చాలా నియోజకవర్గాల్లో రూరల్ అర్బన్ మిక్స్ ఉంటుంది. అయితే కర్నూలు నియోజకవర్గంలో మాత్రం 100% అర్బన్ ఓటరే ఉన్నాడు. అంటే రూరల్ ఓటర్లు ఇందులో లేరు. ఈ అర్బన్ ఓటర్లలో కూడా ఎక్కువ మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ మొత్తం ముస్లిం ఓటర్లు ఎటు మొగ్గితే అటు, అంటే మెజారిటీ ముస్లిం ఓటర్లని ఆకట్టుకోగలిగితే ఇక్కడ ఆ పార్టీ గెలవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం అబ్దుల్ హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ అబ్దుల్ హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేనే కానీ ఇక్కడ ఉన్న వైసీపీలో మాత్రం రకరకాల వర్గాలు, ఆ వర్గాల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మెయిన్గా ఈ హఫీజ్ ఖాన్కి కంట్లో నలుసులాగా మారి ఉన్న వ్యక్తి ఎస్వి మోహన్ రెడ్డి. ఎస్వి మోహన్ రెడ్డి వర్గానికి, హఫీజ్ ఖాన్ వర్గానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. మొత్తం ఈ రెండు వర్గాలు కూడా చాలా భయంకరంగా పోరాడుకుంటూ ఉన్నాయి. ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ఒక ప్రధానమైన అడ్డంకి. ఇక్కడ ఈ కర్నూలు నియోజకవర్గంలో మిగిలిన రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ వైసీపీలో ఉన్న వర్గ తగాదాలు ఇక్కడ ఆ పార్టీకి ప్రధానమైన గుదిబండగా మారి ఉన్నాయి. ఇక్కడ ఒకసారి జగన్మోహన్ రెడ్డి హఫీజ్ ఖాన్ని పిలిచి నువ్వు నా మనిషివి అని చెప్తాడు. ఇంకొకసారి మోహన్ రెడ్డిని పిలిచి మోహన్ రెడ్డి మనందరం కలిసి పనిచేసుకోవాలని చెప్తాడు. దాంతో ఏ వర్గానికి ఆయన ఏం చేయబోతున్నాడు అనేది ఎవరికి తెలియక అక్కడ మాత్రం క్షేత్రస్థాయిలో ఈ రెండు వర్గాలు కుమ్ములాడుకుంటూ ఉన్నాయి. ఈ మొత్తం ఇదంతా కూడా ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉండటం ఈ కారణంగా ఏంటి అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ధైర్యంతో ఉన్నది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి కాబట్టి ముస్లిం ఓటరు తెలుగుదేశం వైపు వెళ్లకుండా ఉంటాడు అనేది వైసీపీ నాయకులు ఇక్కడ వేసుకుంటున్న అంచనా. వాళ్ళకి ఈ వర్గ విభేదాలు ఇవి ప్రభావం చూపిస్తాయి అనేది కాకుండా బీజేపీ కలిస్తే తెలుగుదేశం వైపు ముస్లింలు చూడరు అని ఒక అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా టీజీ భరత్ని రంగంలో దించి ఉన్నది. టీజీ భరత్కి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయినట్టే చెప్తున్నారు. ఇక్కడ టీజీ వెంకటేష్ కుటుంబానికి చాలా ముస్లిం వర్గాల్లో చాలా బస్తీలలో వాళ్ళకి కావలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అభిమానులు ఉన్నారు. ఈ విధంగా బీజేపీతో పొత్తు ఉన్నా సరే ముస్లిం ఓట్లని ఎక్కువ ఆకర్షించుకోగలుగుతామని తెలుగుదేశం లెక్క వేసుకుంటూ ఉన్నది. ఇందులో ఇంకొక చిన్న మతలబ్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య బాగా యాక్టివేట్ అయింది. ఎప్పుడైతే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా వచ్చిందో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అహ్మద్ అలీ ఖాన్ ఈయన
పోటీలోకి దిగుతాడు. దాదాపుగా ఈయనకి కాంగ్రెస్ పార్టీ ఈయన షర్మిల వర్గంలో కూడా ఉన్నాడు కాబట్టి ఈయనకి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని రంగంలో దించితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది అనేది ఇక్కడున్న మొత్తం ఈ సామాజిక విశ్లేషణలో మనకి తేలుతున్న పరిణామం. ఎట్లయితే బీజేపీతో టైఅప్ పెట్టుకుంటే మనమే గెలుస్తాము, తెలుగుదేశానికి ముస్లింలు ఓట్లు వేయరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నదో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముస్లిం అయ్యుండి ఆ ముస్లిం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రంగంలో దించితే అది మనకు అడ్వాంటేజ్ అని తెలుగుదేశం అనుకుంటున్నది. ఇక్కడ రాజకీయాల పరిస్థితి ఈ విధంగా ఉంటే పౌర సమస్యలు అంటే నగరంలో, కర్నూలు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీరుద్దాము, వాళ్ళకి కష్టాలు లేకుండా చేద్దాము, వాళ్ళ జీవనం సుఖంగా నడిచేలాగా చేద్దాము అన్న ఆలోచన మాత్రం అధికార వైసీపీకి ఏ కోశాన కనపట్టలేదు. మొత్తం కర్నూలు నగర జనాభా 7 లక్షలు దాటిపోయింది. జనాభా నగరం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంటే ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి మౌలిక సదుపాయాలు ఎక్కడా కల్పించట్లేదు. దీంతో అసలు మొత్తం వైసీపీ ప్రభుత్వం మీద ఇక్కడ కర్నూలు నగర ప్రజలు అందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు. చాలా శివారు కాలనీల్లో అయితే తాగునీరు కూడా దొరకట్లేదు. చాలా చాలా ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ హఫీజ్ ఖాను ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఈ పనులు చేయాలి, ఈ సమస్య తీర్చాలి కదా. ఈ సమస్య తీర్చడం పక్కన పెట్టేశారు. పక్కన పెట్టడమే కాదు, మొత్తం అసలు గాజుల దిన్నె రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకురావాలి అంటే దాని గురించి పట్టించుకునే నాథుడే లేడు. మొత్తం ఇక్కడంతా కూడా ఈ తుంగభద్ర, హంద్రీ నదులకు వరద ఏదన్నా వస్తే మొత్తం చాలా కాలనీలు మునిగిపోతాయి. దానికి ఒక ఫ్లడ్ వాల్ నిర్మించాలని చెప్పి చాలా కాలంగా అడుగుతుంటే ఇక్కడ మాత్రం ఇటువంటి పౌర సమస్యల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఈ విధమైన మొత్తం అంటే స్థానికంగా ఎక్కడా కూడా అభివృద్ధి పనులకి అసలు దాని జాడే కనపట్టలేదు. మొత్తం నగరంలో కూడా రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారైనాయి. ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాయి. దీంతో బాగా మొత్తం ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు ఈ సుల్తానియా మసీద్ వక్ఫ్ ల్యాండ్, ఒక సుల్తానియా మసీదే కాకుండా చాలా వక్ఫ్ ల్యాండ్లని ఇక్కడ వైసీపీ గ్యాంగ్లో ఆక్యుపై చేస్తూ ఉన్నాయి. వాటి నుంచి ఈ గ్యాంగుల నుంచి ఆ భూమిని రక్షించుకోవాల్సిన అధికారులు మాత్రం వాళ్ళు రాజకీయ ఒత్తిడిలు వల్ల వాళ్ళు ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. దీంతో ఈ ముస్లింలు కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేస్తున్న పనుల మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఈ విధమైన వాతావరణం ఉండటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. అయితే ఈ వ్యతిరేకతని తెలుగుదేశం పార్టీ ఎంతవరకు ఎన్కాష్ చేసుకుంటుందనేది వేచి చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మాత్రం అక్కడ కర్నూలు నగర ప్రజలందరూ కూడా వాళ్ళకి పౌర సదుపాయాలు కల్పించటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అన్న అభిప్రాయంలోనే ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం వైబుల్ ఆల్టర్నేటివ్గా ప్రజలు భావిస్తే తెలుగుదేశాన్ని ప్రజలు ఆదరించటానికి అవకాశం కనపడుతున్నది. మరొక నియోజకవర్గాన్ని తీసుకొని అక్కడున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.